న్యూస్ పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పలువురు వైసీపీ నేతలపై కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జరిగిన వైసీపీ అధ్యక్షులు జగన్ పర్యటనలో వీరంతా పోలీసు నిబంధనలు అతిక్రమించారని, విధులకు ఆటంకం కలిగించారని అందులో వెల్లడించారు. అడ్డు లేకుండా మేము కోఆపరేట్ చేస్తాం. అలాగే సార్. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి చేస్తే అనవసరంగా మీరు పెట్టాం సార్. బియాండ్ ద లిమిట్ క్రాస్ అవ్వకూడదు కాబట్టి పెట్టారు. పమిడిముక్కల మండలం గోపవానిపాలెం దగ్గర హైవేపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని సీఐ చిట్టిబాబు మంగళవారం వైసీపీ నేతలను కోరారు. ఈ క్రమంలో తమ ఇష్టమంటూ అనిల్ ఇతర వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిపై ఇవాళ కేసు నమోదు చేశారు. డ్రోన్ విజువల్స్ ద్వారా గుర్తించి మిగిలిన వారిపైన కేసులు పెడతామని సీఐ చిట్టిబాబు తెలిపారు. నిన్న జగన్ పర్యటనలో పోలీసుల ఆంక్షలను ధిక్కరించిన నేపథ్యంలో ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ అలాగే పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా సరే అక్కడ పూర్తిగా వైసీపీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తాజాగా నిన్న కృష్ణా జిల్లాలోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలోని జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అట్లాగే పలువురు వైసీపీ నేతలపై కృష్ణా జిల్లా పామిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న వైసీపీ అధినేత జగన్ పర్యటనలోని వీరంతా కూడా పోలీసులు నిబంధనలను అక్రమించారనేది కూడా విధులను ఆటంకం కలిగించారనేది కూడా ఇందులో పోలీసులు పేర్కొనడం జరిగింది. పమిడిముక్కల మండలం గోపవానిపాలెం వద్ద హైవేపై ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దంటూ కూడా సీఐ చిట్టిబాబు వైసీపీ నేతలను కోరారు. ఈ క్రమంలో తమ ఇష్టమంటూ కూడా కైలా అనిల్ అట్లాగే ఇతర వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదం దిగారు. దీంతో వారిపై ఈరోజు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. డ్రోన్ విజువల్స్ కూడా ఆధారంగా ఇందుకు సంబంధించిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో నిన్న భారీ మొత్తంలో వాహనాలు అట్లాగే పూర్తి స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించడంతో మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాన్వేలోని కారులు ఒక్కడికొకటి ఢీకొనడంతో భారీ మొత్తంలో ట్రాఫిక్ ఇబ్బంది పడింది. సామాన్య ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అంశాలపై వైసీపీ నేతలతోని మాట్లాడే ప్రయత్నము ఇప్పుడు పోలీసులు చేశారు. ఆ సమయంలో పోలీసులతో వాగ్వాదంతో దిగడంతో వాళ్ళని విధులను ఆటంకం కలిగించేలా కూడా వీళ్ళు అతిక్రమించారంటూ కూడా పోలీసులు ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా ఈ విధంగా తరహా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా ఏదైతే దానికి సంబంధించిన ఉల్లంఘనలు చేయొద్దంటూ కూడా గతంలోనే చెప్పినా సరే ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే మరికొందరు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నిన్న భారీ మొత్తంలోని పోలీసు బలగాలు మరోపక్క జగన్ పర్యటన నేపథ్యంలోని సామాన్య ప్రజలకు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అయినా సరే వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించడం, వైసీపీ పోలీసులతో తీవ్ర వాగ్వాదం దిగిన నేపథ్యంలోని కైలా అనిల్ తో పాటు పలువురు నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.